హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సో మరో వీడియోతో వచ్చేసాము. ఇంత మార్నింగ్తో లేసేసాము అనుకుంటున్నారా? సో మార్నింగే లేసేసి లక్కీ తలస్నానం చేసేసింది. ఇంకా నీతు కూడా తలస్నానం చేసేసారు. ఇద్దరు ట్విన్నింగ్ డ్రెస్ వేసుకున్నారు. ఎలా ఉన్నారు? ఇది వాళ్ళిద్దరు ఫేవరెట్ డ్రెస్సు. ఆల్రెడీ ఈ డ్రెస్లో చూశారు, కానీ ఇప్పుడు వేసాను. ఎందుకంటే ఇంకా ముందు రోజు మామూలుగానే కదా, ఎక్కడికి వెళ్ళాలి కదా అనేసి ఇంట్లోనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళడం లేదు, మేము ఇంట్లోనే ఉంటారు. ముందుగా తలస్నానం చేసేసారు వాళ్ళు. ఇంకా మా అత్త కూడా చేసింది. నేనే కొంచెం లేట్గా లేసాను, ఎందుకంటే ఆ ముందు రోజు కూడా షాపింగ్కి వెళ్ళేసి వచ్చి బాగా టైర్డ్ అయి ఉన్నాను నేను. సో పూలు, ఇంకా మా మామ పూలు తీసుకొచ్చాడు. ఆ పూలను కట్టి లక్కీకి పెట్టు అనేసి. మన చెట్లో వేయి పూలు చాలా బాగున్నాయి కదా, మల్లెపూలు. ఇన్ని వస్తాయి అనుకోలేదు అసలు. ఒక హాఫ్ మోర్ అయ్యాయి. ఇంకో కొంచెం పలసగా కట్టుంటే దాదాపు మోర్ దాకా వచ్చి ఉంటాయి. మంచి స్మెల్ వస్తూ ఉన్నాయంట. లక్కీ బాగా చూస్తుంది వాసన. పూలు దొరికితే ఫస్ట్ స్మెల్ చూస్తుంది. పూలు అంటే కూడా బాగా ఇష్టం లక్కీకి. అవి పెట్టాలంట. జుట్టుని ఎందుకు పదే చూపిస్తున్నా అనుకుంటున్నారా? అది సర్ప్రైజ్ అంట. నీతో వచ్చి మధ్యలో చెప్తా ఉంది. సర్ప్రైజే అది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు పదే చూపిస్తున్నాను. చెప్పలేదు, నెక్స్ట్ వీడియోకి మీకు అర్థమైపోతుంది. ఆ పూలకి తనకి స్టైల్ జడ వేయాలంట. ఎలా వేయాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంది. జడని మనకు వచ్చేదే అంతంత మాత్రం జడలు. నాకైతే ఏం జడలే రావు, ఏదో మేనేజ్ చేస్తాను అట్లా. నేను కూడా క్లిప్ పెట్టుకునే ఉంటా, ఎప్పుడు చూసారో లేదో మీరు. ఇప్పుడు నీతు లక్కీకి మా అత్త వేస్తూ ఉంటుంది, నేను అప్పుడప్పుడు వేస్తాను చిన్నగా. సో తనకి ఎలాగో అలాగా క్లిప్ పెట్టేస్తాము. క్లిప్ పెట్టి ఇంకా పూలు పెడదాం అనేసి పెట్టుకుంటాను. ఎలా పెట్టాను క్లిప్ నేను, చూసారా? బాగుందా? సో ఆ పూలు కూడా ఇలా పెట్టాలనేసి. జుట్టు పొడుగు కావాలంట, ఎలా పెట్టాలో చెప్తా ఉంది. చూసారా? ఆ పూలు కూడా ఆ పొడుగు కావాలనేసి సో పెట్టేశాను. ఇంకా చూసారా ఆమె ఆనందం, తిరుగుతుంది. ఇంకంతే, అందరికీ చూపిస్తుంది. ఆమె పెట్టుకున్నది, ఆమె వేసుకున్న డ్రెస్సు, ఆమె వేసుకున్న పూలు అంతా అందరికీ చూపిస్తుంది. ఎలా వచ్చింది మన లక్కీ జడ? బాగుందా జుట్టుతో? కమెంట్ చేయండి. ఓకే అంట. ఇష్కు అని చెప్తా ఉంది. ఏంది లగేజీ అనుకుంటున్నారా? చూసారా? ఇదంతా మేము చేసిన షాపింగ్ 1 వీక్ అంతా ఇలా సర్ది పెట్టాము. ఎందుకనేది కూడా నెక్స్ట్ వీడియోలోనే. ఇప్పుడంతా చెప్పము, సర్ప్రైజ్. ఎలా ఉంది? ఇలాగా చిన్న బ్యాగుల్లో సర్దేశాము. ఇంకా సర్దాలి బ్యాగ్స్ అవి. ఇంకా మళ్ళీ షాపింగ్కి వెళ్ళేసి రావాలి. ఈరోజు సండే కూడా మళ్ళీ షాపింగ్కి వెళ్ళేసి రావాలి. ఇప్పటికి కొన్ని సర్ది పెట్టారు. మేము షాపింగ్కి వెళ్ళేసి రావడం, మా అత్త, మా మామ, మా అమ్మ ఉంది. వాళ్ళ ముగ్గురు సర్ది పెట్టడము. నేను కూడా సర్దాంలేండి కొంచెము. ఇంకా నైటు ఈ తట్ట తీసుకొచ్చాను వాటితో పాటు. ఇది కూడా ఎందుకనేది నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. ఇప్పుడైతే నేనేం చెప్పలేను, జస్ట్ ప్యాకింగ్ గురించి మాత్రమే చెప్పగలుగుతాను. అవేంటి, ఎక్కడి నుంచి తెచ్చామనేసి. సో ఇది నా పేరు చూసారా? బత్తిన హేమలత అని చెప్తున్నారు. బత్తిన అనేది మా అత్త వాళ్ళ ఇంటి సర్నేము. ఎలా ఉంది ప్లేట్? బాగుందా? నేనే సెలెక్ట్ చేసుకొచ్చాను. ఎంత వెయిట్ ఉంటుంది? బాగానే వెయిట్ ఉంది, మోయలేకపోతున్నా నేనే ఒక చేత్తో. ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. ఆ ప్లేటు ఏమాత్రం తగ్గినని చెప్పాడు వాడు. ఇంకా ఇవన్నీ ప్యాకింగ్ చేయాల్సినటివి. వీటిని ఇంకా ప్యాకింగ్ చేయాలి. వీటితో పాటు ఇంకా కొంచెం లగేజీ కావాలి అండ్ బ్యాగ్ కూడా కావాలనేసి వెయిట్ చేస్తూ ఉన్నాము.
ఇప్పటికే మీకు కొంచెం అర్థమవుతుంది ఎక్కడికో వెళ్తున్నారు వీళ్ళు మూటా ముళ్ళు సర్దుకొని అనేసి. అది ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వీడియోలోనే మీకు. అంతే, ఇంకా నైట్ అయిపోయింది. మార్నింగ్ అంతా మళ్ళీ షాపింగ్ చేసుకొచ్చాము, నైట్ అయింది. ఆ షాపింగ్ వీడియోస్ అంతా చూపించలేదు, మీకే బోర్ కొడుతుంది అనేసి. ఇంకా మేము వచ్చేసరికి మా అత్త పులిహోర కలిపి పెట్టేసి ఉంది. చూసారా ఎలా ఉంది, చూసేదానికి నోరూరుతా ఉంది కదా. సో మీరు తినలేరు, ఎలా ఉందో కామెంట్ చేసేయండి. కానీ చాలా బాగుంది. మా అత్త చదువుతా ఉంది ఎలా ఉంది టేస్ట్, ఎలా కలిపాను అనేసి. చాలా బాగుంది బాగుంది పులిహోర, అంతా బాగుంది అని చెప్పాను. టేస్ట్ బాగుంది. లక్కీ నీతో అప్పుడే స్టార్ట్ చేశారు టేస్ట్ చూడడము. పులిహోర అంటే వాళ్ళకి బాగానే ఇష్టము, తింటారు. కొంచెం ఎక్కువ కాదు, అంటే వాళ్ళు తినేదే కొంచెం తింటారు. సో అది తినేసారంట. వచ్చేసరికి లక్కీ తినేసింది, నీతో తింటా ఉంది. ఇంకా ప్యాకింగ్లో హెల్ప్ చేయడానికి వచ్చారు ఇద్దరు. ఇంకా వాళ్ళిద్దరు పక్కన తీసేసి ఇంక మా ఆయన కూర్చొని టైం అయిపోతుందని, అప్పుడే 11:30 అయ్యింది బాగా. ఇంకా స్టాబ్లర్ పిన్స్ వేసేసాడు ఫాస్ట్గా. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా తినేసాము. తినేసిన తర్వాత ముందే ఇంకా తిరబాతు చేసి పెట్టేశాను. మా అత్త వచ్చేసి పెరుగన్నం కలిపేసింది. ఆ పెరుగన్నం కలిపేసిన తర్వాత వాటిని కూడా ఇంకా ప్యాకింగ్ చేసేసాము. ఇప్పటికి టైము 12:30, 1 అవుతా ఉంది. ఇంకా ఇప్పుడు పడుకుంటే కానీ నిద్ర వస్తుందో రాదో తెలియదు, కానీ ఇంకా వెంటనే మార్నింగ్ లేయాలి. 3 లేయాలి. మార్నింగు 3కే లేసి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? అది కూడా చెప్పలేను. ఈ వీడియో అంతా ప్యాకింగ్ అని చెప్పాను కదా, మేము ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాము వెళ్ళేదానికనేసి. నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళాము, అక్కడ ఏం చేసాము అనేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంకా మా ఆయన ప్యాక్ చేసేసాడు. మా అత్త త్వరగా కానివ్వండి, ఇప్పుడే లేట్ అయిపోతే ఎలా అంటుంది. 1:30 అయిపోయింది బాగా. నేను వచ్చేసి 12కి స్టార్ట్ చేద్దాంలేమో వంట, ఇప్పుడే ఎందుకన్నాను. ఇంకా 12కి చేస్తుంటే ఇంక మార్నింగ్ అంతా చేసి ఉండాలి ఆమె చెప్పినట్టు. ఇట్లా కాదనేసి కొన్ని ప్యాకింగ్ చేసేసాము. ఇంకా ఆ ప్యాకింగ్ అయిన వెంటనే ఇంకా అంతా సర్దేసుకునేసి పడుకున్నాము. కొద్దిసేపు అన్న అట్లా పడుకోవచ్చు అనేసి. ఇంకా మార్నింగ్ 3కే లేయాలి కదా. అవైతే బ్యాగ్లో వేసేస్తా అన్నారు. కొంచెం ఊరగాయ కూడా ప్యాకింగ్ చేసుకుంది, పెరుగన్నంకు కదా అనేసి. అంతే అండి, ఈ లగేజీ అంతా చూసారు కదా. ఇవి ఎత్తుకొని ఎలా వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళామని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్.